మేము జనాలు మీకంటే అరే నీళ్ళు వాన వస్తే నీళ్ళు మరి వాన వచ్చేదాకా ఎందుకు ఉంచాలి అని మేము జనాలు మీకంటే అరే నీళ్ళు వాన వస్తే నీళ్ళు మరి వాన వచ్చేదాకా ఎందుకు ఉంచాలి అని ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది రైతులు చచ్చిపోయారో కానీ నువ్వు అన్నవాళ్ళు ఎవరు చచ్చిపోతున్నారు మరి నువ్వు చెప్పండి ప్రాబ్లం అయితే కొంతమంది చచ్చిపోతుండొచ్చు అని చెప్పండి మరి రైతు చచ్చిపోతున్నారు మమ్మల్ని అట్లా అంటే మీ ఎమ్మెల్యే గారు సమర్థులే కదా మీరెందుకు పంచాయతీ నేనే చెప్తున్నా కదా నేనే చెప్తున్నా మీ జాగాలో కావాలి మెదక్ చచ్చిపోతున్నారు నిజామాబాద్ చచ్చిపోయారు నల్గొండ చచ్చిపోయారు మీరు గింత కాగానే దాన్ని పెద్ద భూతద్దం అంటే కరెక్ట్ కాదు అనుకుంటున్నారు విమర్శన చేస్తున్నా నేను సద్విమర్శన చేస్తున్నా నేను వచ్చిన వచ్చి వీడికి అప్పుడే డైరెక్ట్ వీడికే రానుంటారు కదా మరి వాన వచ్చేదాకా ఎందుకు ఉంచాలి అని నేను అదేంటంటే ఇన్ని రోజులు ఇప్పుడు నేను ఎర్ర గంటలు కొట్టినప్పుడు అప్పటికెళ్ళైతే వానలు రాలేదు 23rd రోజు కదా 23rd ఈసారి 40 కుప్పలు ఉన్నాయి 40 కుప్ప ఎన్ని కుప్పలు ఉన్నాయమ్మా 70 కుప్పలు ఉన్నాయి ఏ ఒక్క కుప్ప తడవలే ఎక్కడో ఒక దగ్గర ఉంపున్నప్పుడు ఎన్నన్నా తడిస్తే కూడా మేము బాయిల్డ్ ఆర్డర్ 30,000 మెట్రిక్ టన్నులు మన ప్రాంతానికి ఇప్పించుకున్నాం భువనగిరి నియోజకవర్గానికి ఇవన్నీ కూడా చక్కగా బాయిల్డ్ దానికి వెళ్ళిపోతాయి ఈసారి హయ్యెస్ట్ ఈల్డ్ వచ్చింది గత 4 పంటలు మంచిగా కొన్నాం ఏ రాష్ట్రంలో ఎక్కడ ఓడు కొంటలేడు గత ప్రభుత్వంలో కూడా 2 నెలలు పట్టేది మనం నెల లోపలనే కొంటున్నాం రెండో రోజే పైసలు అకౌంట్ చేస్తున్నాం ఫస్ట్ టైం నెల అయింది పంపించాలి అనిల్ భాయ్ చెప్పు నేను అట్లా అబద్ధం చెప్పా నాకు అవసరం నాకు దుష్మనా నాకు రైతుల గురించి వచ్చి మరి అదే ఏంటంటే స్పీడప్ చేయండి అని చెప్తున్నా ఇప్పటికీ కూడా ఏం లేదు ఇంకా 4 రోజులు అయితే అప్పుల రైతులు చచ్చిపోతున్నారు నేను పేర్లతో సహా చెప్తా ఒకటి రాజన్న మల్లేషు కుప్పల కాడ మీ దగ్గర కాదని చెప్తున్నాను మెదక్లా చచ్చిపోయింది మొత్తం చూస్తున్నాం కదా ఏడైతే లేదు ఎక్కడ వస్తలేదు ఇది రికార్డ్ చేయండి నేను రేపే ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది రైతులు చచ్చిపోయారో కానీ నువ్వు అన్నవాళ్ళు ఎవరు చచ్చిపోతున్నారు మరి నువ్వు చెప్పండి ప్రాబ్లం అయితే కొంతమంది చచ్చిపోతుండొచ్చు అని చెప్పండి మరి రైతులు చచ్చిపోతున్నారు మమ్మల్ని అట్లా అంటే మీ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు కదా సమర్థులే కదా మీరెందుకు పంచాయతీ నేనే చెప్తున్నా కదా నేనే చెప్తున్నా మీ జాగాలో కావాలి మెదక్ చచ్చిపోతున్నారు నిజామాబాద్ చచ్చిపోయారు నల్గొండ చచ్చిపోయారు దాన్ని పెద్ద భూతద్దం అంటే కరెక్ట్ కాదు లేదు అది మీరు అనుకుంటున్నారు నేను సద్విమర్శన చేస్తున్నా నేను వచ్చిన వచ్చి వీడికి అప్పుడే డైరెక్ట్ వీడికే రానుంటారు కదా ఫస్ట్ ఇవన్నీ కూడా చక్కగా బాయిల్డ్ దానికి వెళ్ళిపోతాయి ఈసారి హయ్యెస్ట్ ఈల్డ్ వచ్చింది గత 4 పంటలు మంచిగా కొన్నాం ఏ రాష్ట్రంలో ఎక్కడ ఓడు కొంటలేడు గత ప్రభుత్వంలో కూడా 2 నెలలు పట్టేది మనం నెల లోపలనే కొంటున్నాం రెండో రోజే పైసలు అకౌంట్లు వేస్తున్నాం
ఇది ఫస్ట్ టైం నెల అయింది ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది రైతులు చచ్చిపోయారో రైట్ కానీ నువ్వు అన్నవాళ్ళు ఎవరు చచ్చిపోతున్నారు మరి నువ్వు చెప్పండి ప్రాబ్లం అయితే కొంతమంది చచ్చిపోతుండొచ్చు అని చెప్పండి మరి రైతు చచ్చిపోతున్నారు మమ్మల్ని అట్లా అంటే మీ ఎమ్మెల్యే గారు సమర్థులే కదా మీరెందుకు పంచాయతీ నేనే చెప్తున్నా కదా మీ జాగాలో కావాలి మెదక్ చచ్చిపోతున్నారు నిజామాబాద్ చచ్చిపోయారు నల్గొండ చచ్చిపోయారు మీరు గింత కాగానే దాన్ని పెద్ద భూతద్దం అంటే కరెక్ట్ కాదు విమర్శన చేస్తున్నా నేను వచ్చిన వచ్చి వీడికి అప్పుడే డైరెక్ట్ వీడికే రానుంటారు కదా